ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది? మకర రాశి వారికి ఈ మాసంలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి, అలాగే మకర రాశి వారు గురు బలాన్ని ఏ విధంగా పెంచుకొని ఆర్థికంగా ఎదగాలి, అందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ముందు మీకే వస్తుంది. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చెరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవాజ్యమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి కూడా వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభీష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు. రచన, వ్యాపకం, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో విధంగా ధనం సర్దుబాటు అయి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయం అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు
లాభ నష్టాలను బేరీజు వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఇక మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశికి చెందిన వారవుతారు. వీరి అదృష్ట సంఖ్య 8. ఫిర్యాదు సోమవారం, మంగళవారం, శుక్రవారాలు మకర రాశి వారికి కలిసి వచ్చేటటువంటి వారాలు. ఈ వారాల్లో మీరు ఏ పని చేసినా తిరుగుండదు. అయితే మీకు ఈ మాసంలో మొదటి 2 వారాలు శారీరక మానసిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే కొనసాగే సూచనలు ఉన్నాయి. కొంత ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి మీకు ఉంటుంది. ఉద్యోగపరంగా ఉద్యోగం చేసేటటువంటి అంకిత భావంతో ఉద్యోగం చేసేటటువంటి వారికి చక్కటి ఫలితాలను ఈ మాసం చివరిలో కూడా సొంతం కాబోతున్నాయి. బంధుమిత్రుల కారణంగా కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపారం ప్రారంభం చేయడానికి ఈ మాసం 20వ తేదీ తర్వాత అనేది మకర రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా మీకు ఈ నెలలో ఖర్చు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత పొదుపు సూత్రాలను పాటిస్తే సరిపోతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి అంటే ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ మాసంలో 3వ వారంలో కలిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పేదొచ్చేది ఏంటంటే సత్ప్రవర్తనతో పెద్దలను చక్కగా ప్రసన్నులను చేసుకుంటే, అంటే మీరు ఉద్యోగం చేసే చోటు అవ్వచ్చు, వ్యాపారం చేసే చోటు అవ్వచ్చు, మీపై అధికారులతో మంచిగా ఉంటే అన్ని విధాల లాభం ఈ మకర రాశి వారికి కలుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు, సలహాల మేరకు కొంత పని చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. చంచల స్వభావాన్ని రానివ్వకండి. చక్కగా స్థిరమైనటువంటి బుద్ధితో కనుక ఈ మాసం కొంత ఓపికగా ఉండగలిగితే చాలు. అద్భుతమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో మీకు కలిగే అవకాశం గోచరిస్తుంది. ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి. మొదటి 2 వారాలు, చివరి 2 వారాలు కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక రవి సంబంధం అయినటువంటి ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు చదవడం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఒక శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి కొంత అసౌకర్యం మకర రాశి వారికి ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి మకర రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. మీ ఆరోగ్యం సహకరిస్తుంది. ఇక విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. 2 స్నేహాలకు మంచి ఉత్తీర్ణత ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తల్లిదండ్రులు మీ సంతానాన్ని కనిపెట్టుకు ఉండడం ఎంతైనా మంచిది. రాజకీయ నాయకులకు మాట జారడం వల్ల ఇబ్బంది పరిస్థితులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. అనవసర వాగ్దానాలు, అనవసర సంభాషణలకు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ఆనందదాయకమైనటువంటి సమయంగా ఉంది. ఆస్తి సంబంధమైన ఇటువంటి విషయాల్లో మొండి పట్టుదల అనేటటువంటిది విడిచిపెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఈ మాసంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి అనుకూలమైన పరిస్థితులను ఏర్పడడానికి పరిహారాలు చూసుకున్నట్లయితే మకర రాశి వారు తప్పకుండా కుజుడికి సంబంధించిన మంత్ర స్తోత్రం కానీ, ధ్యాన శ్లోకాదులు కానీ, అలాగే రవికి సంబంధించిన ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణాలు కానీ ఈ మాసం అంతా చేయడం వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితితో పాటు ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారు 4 గురువారాలు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక బుధవారం రోజున ఆకుపచ్చ ధాన్యము కానీ, కూరలు కానీ గోవులకు సమర్పణ చేయడం వల్ల గో మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు మకర రాశి వారికి వృద్ధి చెందుతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో
ఈ మాసంలో మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.